అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈరోజు నేనైతే ఫైనల్లీ మనమేమొచ్చి బియాలో అయితే హీరోకి ఎరుగు ఒకలాగా హీరోకి అయితే ఎగ్గిస్తాం. సో ఇప్పుడైతే మనమైతే సిఎస్లోని కనీసం డైమండ్ ఎక్కాలి ఎందుకంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సిఎస్లో చాలా తక్కువే ఉంది. ఇంకా ఒక్క స్టార్కి మనం ఇంకా 2 స్టార్కి మనం అయితే ప్లాటినం 2 ఎక్కచ్చు. సో ఇంకెందుకు స్టార్ట్ చేద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం బండిల్ అలాగే గోల్డ్ రాయల్ బండిల్ కూడా వచ్చింది. ఇంకా తిప్పలేదు బట్ తిప్పుతాను. 9th anniversary బండిల్ కాదు, గోల్డ్ రాయల్ బండిల్. వామ్మో, ఇక్కడైతే 5 years ఓల్డ్ ప్లేయర్ ఒకరు వచ్చారు, 6 years ఓల్డ్ ప్లేయర్ ఒకరు వచ్చారు, అలాగే ఒక నూబ్రా ప్లేయర్ ఇప్పుడైతే మనమైతే ఫస్ట్ యూఎస్పీ 2 అయితే మనమైతే తీసుకుంటున్నాం. ఇప్పుడైతే ఫస్ట్ ఈ డ్రేస్ వద్దాం. ఒక దగ్గర ఎవడో డ్రేస్ నాకు అప్పుడు అర్థమైపోయింది. ఎవడో రింగ్ వేశారు. ఓవర్ బంటి అడ్డు నీకు ఎంత డ్యామేజ్ ఇచ్చాను రా. హెడ్ కూడా కనెక్ట్ ఇచ్చాను కదరా. నాకు ఇల్లు ఓడిచాను. థ్యాంక్స్ బ్రో రివార్డ్ ఇచ్చినందుకు. సో ఫస్ట్ అయితే మనం అయితే బేబేగా నేర్చుకోవచ్చు. ఎవడు రా కొట్టావా మన గ్లూవాస్ లేవు కాబట్టి ఏ చేయలేం. సో ఎక్కడైతే మనకి 1v2 సిచ్యువేషన్. సో బ్రో యూ కెన్ హ్యాండిల్ ఇట్ బ్రో. ఆ ఎనిమి నన్ను కొట్టినోడు వెనక నుంచి కొట్టినోడు కొట్టే బ్రో. మనమైతే బ్రోకు లైక్ ఇచ్చి ఇంకా ఆనందపరిచుదాం. బ్రో అయితే బాగానే కవర్ తీసుకుంటాడు. 1v2 అనుకుని. సో నేను అనుకున్నాను ఈ బ్రో అయితే చేయలేరు అనేసి. సో అయితే మనమేముంచి ఇప్పుడైతే రౌండ్ 2. సో ఇదే రౌండ్ 2. సో ఇది ఇప్పుడైతే మనమైతే కింగ్ ఫిషర్ అయితే తేల్చడం జరిగింది. సో నేనైతే ఆంధ్రప్రదేశ్కి టాప్కి ఎక్కాలనుకుంటున్నాను. అది ఏ కన్నో తెలుసా? ఏయుజీ. సో ఏయుజీతో నేనైతే ఆంధ్రప్రదేశ్ టైటిల్ అయినా రావాల్సిందే. ఏయుజీతో బాగా ఆడతాను కాబట్టి. సో ఇక్కడైతే మనం కింగ్ ఫిషర్ తీసాం ఎందుకంటే మనకి తగినంత కాయిన్స్ లేవు కాబట్టి. బ్రో పైన ఎనిమి మనమైతే పవర్లో తీసుకుని పక్కన ఎనిమి కొట్టేద్దాం. బ్రో డైరెక్ట్ రష్ చేయ బ్రో. ఒక ఎలిమినేట్ బంటి అనుకున్నాను దానికి డైరెక్ట్ రష్ చేసి నేనే తిన్నాను. సో ఎక్కడైతే ఆపోజిట్లోని 1v2 సిచ్యువేషన్. మా బ్రోస్ అయితే 2 ఉన్నారు. అలాగే ఇక్కడ 2v1 సిచ్యువేషన్. మన ఎనిమీస్ అయితే మా బ్రోస్ చేసేస్తారు అనుకుంటా. సో ఇక మీరు చూసుకోవచ్చు నన్ను కిల్ చేసిన ఆ ఒక్క ఎనిమిని కిల్ చేసేస్తే ఇంకా ఊడి బాబు ఎనిమిస్ ఎక్కడ ఉన్నారు కూడా నాకు అర్థమే కావడం. ఎటువైపు కొడుతున్నారు కూడా. ఓ అక్కడ ఉన్నారా గైస్. నేనైతే ఇంకా ఇప్పుడైతే ఈ మ్యాచ్ ఎవరు కొడతారు? ఈ బ్రో కొడతారా లేకపోతే ఈ బ్రో మన ఈ బ్రో వాట్? ఇంకా 1v1 సిచ్యువేషన్ గాయస్. ఇక్కడైతే 1v1 సిచ్యువేషన్ అయితే ఇంకా ఉంది. సో నాకు తెలిసి మ్యాచ్ మేము కొట్టాలనుకుంటున్నా. కొట్టచ్చు కొట్టకపోవచ్చు. ఇంకా 1v1 సిచ్యువేషన్ ఎవరు కొడతారు? చాలా సీరియస్ యూఎంపీతోని ఈ బ్రో అయితే మన ఎనిమి అయితే మనల్ని కొట్టిస్తారు. మొత్తం టీం వైకప్ చేస్తారు. సో ఇప్పుడైతే మనం అయితే ఫైనలీ ఏయుజీ గన్తో ఇప్పుడైతే మనం అయితే ఆడబడుతున్నాం. సో ఇక్కడ ఏయుజీ తీసుకున్నాము ప్లస్ ఇది తీసుకుంటున్నాం. బ్లూ వాల్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకు. ప్లస్ ఇక్కడ ఒక మష్రూమ్స్ లెవెల్ 3 మష్రూమ్స్ కూడా తీసుకుంటున్నాం. సో ఇంకా మనమైతే రష్ చేయాల్సిందే. ఫ్రెండ్స్ చూసారా ఇక్కడైతే ఇదైతే అప్పుడే 9th anniversary బండిల్ కూడా తీసారు మా టీమ్మేట్. నైస్. మా టీమ్మేట్ అయితే 9th anniversary బండిల్ తీసారు. కానీ ఇక్కడ ఎనిమిస్ చూస్తే మమ్మల్ని 9th anniversary
ఎనిమి ఎక్కడ ఉన్నాడు? అమ్మాయంగా బ్రో మనకి రివైల్ చేస్తున్నారు. సో మనం సో ఫస్ట్ మనం ఫాస్ట్గా మెడికేట్ చేస్తాం. హెడ్ షాట్ అయితే మనమైతే ఈ రౌండ్ కొట్టడం జరిగింది. ఫైనల్ మనం ఒక హెడ్ షాట్ కూడా కొట్టాం ఏజీ. అందుకే నేనైతే ఏజీతోనే టాప్కి ఎక్కాలనుకుంటున్నా. సో ఎలాగో మనమైతే ఇక్కడ ఏజీతో ఒక్కనైతే హెడ్ షాట్ కొట్టాము. సడన్ ఎదుర్కొంటూ వచ్చాడు. అందుకే ఏదో దేవుడుగా నాకేంటి తెలీదు. బట్ ఇప్పుడు మనం లెవెల్ అప్ చేసేద్దాం. సో మనమైతే ఇప్పుడైతే ఇక్కడ డబల్ షీట్ ఏజీ గనేట్ మంది అలాగే ఇక్కడ యూఎంపీ కనిపిస్తుంది. సో ఇంకా మనమైతే సైలెంట్గా వెళ్ళి ఎనిమీస్ చూసేస్తుంది. సో ఎనిమీస్ నేనైతే పక్క నుంచి వెళ్ళిపోతా. సైలెంట్ పక్క నుంచి వెళ్ళిపోతాం. ఎందుకంటే మా టీం మొత్తం ఎగిసిపోయాడు అనుకో, లాస్ట్ నేను ఒక్కనే ఉంటాడు కాబట్టి. బాబా బిల్డింగ్ పైన బాగానే కూర్చున్నాడు. అది ఒక నాకు కవర్లో ఉండాల్సిందా ఓడా. ఇప్పుడే ఆన్ని కిల్ చేసి నేను సచ్చినట్రా. అక్కడ ఉండే ఆపోనెంట్ నాకేరు, అక్కడ నేను నాకైపోయాను. చా ఆన్ని కిల్ చేసి నేను సచ్చాను. ఏది చేస్తాంలేండి. ఒకసారి ఎలా సచ్చాడు నేను చూస్తాను అనుకుంటున్నా. ఎలా సచ్చాడు అది నాకేయా లేకపోతే నేను పక్క నుంచి వచ్చాడు అలా కొడుతుంటే నేను అలా డ్యామేజ్ ఇచ్చాను. ఇంకా ఆడు నాకు డ్యామేజ్ ఇచ్చి లేపిస్తాడు. కానీ ఏజీ మాత్రం గట్టిగానే తగులుతుంది. ఇక్కడ మా టీం మొత్తం అయితే మళ్ళీ దారుణంగా లెగిసిపోవడం జరిగిపోయింది. ఇలాగుంటే నా స్ట్రీక్ కూడా పోవచ్చు. ఎందుకంటే నేనైతే ఒక స్ట్రీక్ అయితే ఎత్తుకున్నాను. నా 3 బోయాలు కొట్టాను. ఇప్పుడైతే పోవచ్చు అనుకుంటా. ఇక్కడేం పర్లేదు, మీకోసం నేనైతే ఇక్కడ వీడియో పెడతాను. మీకోసం బోయా పోయినా ఏం పర్లేదు. బట్ ఈ వీడియోకి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే ఇది లాస్ట్ రౌండ్. అక్కడ మేము కొడితే ఇంకా 2 రౌండ్లు కొట్టాలి, లేదంటే అక్కడ ఎనిమీస్ కొట్టాలి. హెడ్ షాట్ 38 హెడ్ కనెక్ట్ అయ్యిందో అనుకున్నా పడిపోయింది. కవర్ తీసుకుంటున్నాడు. అనుకున్నాను నేను సడన్గా జరిగిపోయింది కాబట్టి. ఇక్కడ దగ్గరలో కూడా ఎన్నిస్తున్నాడు. 3v2 సిచ్యువేషన్ గాయస్. ఒకవేళ మేము కొట్టగలితే కొట్టేయగలం. ఎవరు రాడు అటు నుంచి ఒకటి ఇటు నుంచి ఒకటే అటు నుంచి కొట్టుకున్నాను. గాయస్ 2v1 సిచ్యువేషన్. నాకు రివార్డ్ వస్తే వాట్ 1v1 సిచ్యువేషన్. ఇద్దరు ఉండేవాళ్ళు కదరా, సడన్గా ఒక్కడు అడిగిపోయిట్రా. అరే నా ఇంకా ఈ మ్యాచ్ బోయా కొట్టాలి అనుకున్నాను. కానీ ఇక్కడ 1v1 సిచ్యువేషను. మా ఊరైతే ఇక్కడ నెట్టిపోయినట్టుంది. ఒరే ఈడ నెట్ కూడా ఇప్పుడే పోగొట్టుకున్నావా? ఇక్కడైతే మన నెట్ అయిపోయింది డైరెక్ట్గా. అక్కడ 999+ ఎప్పుడు ఏ మధ్య సీరియస్ టైం 2v3 మనకైతే స్కోర్ చేస్తాం. మా టీమేట్స్ దయా దేవుడు లక్. సో అయితే మనం ఇక్కడ ఏయుజీ. సో మనం అయితే ఇక్కడ ట్రిపుల్ చిప్ అయితే డైరెక్ట్లీ ఏయుజీ అయితే.
సో ఇక్కడైతే ట్రిపుల్ చిప్ చేయాలనుకుంటా, కానీ ఇక్కడ డబుల్ చిప్ అయింది ఎందుకంటే బ్లూ వాల్స్ కూడా ఇంపార్టెంట్ మనకి. సో గాయస్ ఇక్కడైతే సీరియస్ మ్యాచ్. ఇంకా ఈ మ్యాచ్లో ఆల్ కొట్టితే మ్యాచ్ లాస్ అయిపోవచ్చు. నేను పైకి ఎందుకు ఎక్కాను తెలుసా, అక్కడ ఉన్న ఎనిమిది కొట్టాను. ఏడీడు ఎప్పుడు ఉన్నాం బెస్ట్ అంటారు. అదే దారా బయటికి జోన్లోకి వెళ్ళి సత్తవా ఏటి రారే, నిన్ను కొట్టేసాని అనుకో. ఇక్కడ బాబా చాలా పెద్ద ప్లేయర్ నువ్వు. ఊరే నేనేట జోన్లోకి వెళ్ళిపోతున్నాను. ఊరే రే రే ఆ బట్టలు లేక జోన్లోకి వెళ్ళి వచ్చింది. జీ అక్కడ పడతా జోన్. గాయస్ నేను ఇక్కడ ఆడలేను. అది చూపాను డైరెక్ట్ జోన్లోకి వెళ్ళిపోయాను కాబట్టి ఇక్కడ 1v2 సిచ్యువేషన్. గాయస్ మా టీమ్మేట్ కొట్టగలరు కొట్టలేరు నాకైతే డౌట్. ఇక్కడ గివ్ అప్ అయితే చేస్తున్నాను, ముందే గివ్ అప్ అయిపోయింది. సో గాయస్ ఇక్కడ 1v2 సిచ్యువేషన్. మా బ్రో అయితే అక్కడ వుడ్ ప్యాకెట్ తీశారు. ఇదైతే నూబ్రా ప్లేయర్ అనుకుంటా. అబ్బాబ్బా ఎదుర్కొంటా ఎనిమే. బ్రో యూ కెన్ డూ బ్రో. ఎదుర్కొంటే ఎనిమి ఎట్టుకొని మళ్ళీ ముందుకు వెళ్తున్నా అంటే ఈ ప్లేయర్ నేటన్నారు కూడా నాకు అర్థం కావటంలే. గాయస్ నేను ఇక్కడ 3 స్ట్రీక్స్ చేశాను, బోయా కొట్టి. ఇప్పుడు ఈ స్ట్రీక్ కూడా పోయింది. ఏం చేస్తాంలేండి యూట్యూబ్ వల్ల. యూట్యూబ్ ఏం కాదులేండి. సో గాయస్ ఇదే అన్న ఈరోజు వీడియో. ఈ వీడియోలో మనం అయితే ఇక్కడ చూడొచ్చు ప్లాటినం 1 అయితే ఇక్కడ 4 స్టార్స్ అయితే నేనైతే ఎక్కాను. బట్ ఏం చేస్తాంలేండి బోయా అవ్వలేదు, బట్ నో ప్రాబ్లం. సో ఇదే అన్న ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో అలాగే ఇక్కడైతే ఇంకా ఒక టోకెన్ అయితే మనకు వచ్చింది. ఎయిర్ డ్రాప్ కూడా పడింది. మనకి ఎయిర్ డ్రాప్ పని లేదులేండి. సో అయితే మనమైతే ఇప్పుడు ఒక ఎక్స్చేంజ్ కార్డ్ కూడా చేస్తున్నాం. మనకి ఏ లక్ వస్తుంది, బండిలు వస్తుందా, ఏది వస్తుందో ఇప్పుడు చూడొచ్చు. సో మనమైతే ఒక స్పిన్ తిప్పుతున్నాం, ఒక డ్రెస్ వచ్చింది అంతే. ఇప్పుడు ఇలా కనిపిస్తుంది మళ్ళీ. నో ప్రాబ్లం గాయస్. ఇదే అన్న ఈరోజు వీడియో నచ్చి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై బాయ్.